వెల్కమ్ టు AP19 న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి నేడు సమావేశం కానున్నారు. పెనమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్థసారథి టీడీపీలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తున్నట్లుగానే ఆయన టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్లారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన పెనమలూరు నుంచి పోటీ చేస్తారా లేదా నూజువీడు నుంచి బరిలోకి దిగుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలను మరోసారి చర్చలకు పిలిచింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణతో అంగన్వాడీ నాయకత్వం సమావేశం కానుంది. కాగా ఇప్పటికే 2 సార్లు అంగన్వాడీతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేటి చర్చల్లో ఆయన తమ డిమాండ్లను పరిష్కరిస్తామని అంగన్వాడీలు ఆశాభావంతో ఉన్నారు. గన్నవరం ఏఎంసీ చైర్మన్ గా కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య సతీమణి తోట కర్ణను నియమిస్తున్నట్లు గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంతో తోట వెంకయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే వంశీ తమకు పదవి ఇవ్వడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే వంశీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. మరి ఈనాడు మా కుటుంబంలో నా భార్యకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్ద పెట్టేసే భాగంలోనే ఆమె కూడా ఆ పోస్ట్ రావడం అనేటువంటిది జరిగింది. ఈనాడు మా కుటుంబానికి ఇంత పెద్ద పదవి రావడం అనేటువంటిది మేము కృతజ్ఞతాపూర్వకంగా వల్లభనేని వంశీమోహన్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలుగా ఉంటామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ వల్లభనేని వంశీమోహన్ గారి విజయంలో అందరితో పాటు మేము మా కుటుంబం కూడా భాగస్వాములు అవుతామని. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే విక్రమ్ గౌడ్ రాజీనామా చేయగా ఇప్పుడు సినీ నటి జయసుధ బీజేపీకి గుడ్ బై చెప్పారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండగా ఆయన బాటలోనే జయసుధ కూడా కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జయసుధ తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున కారులో మంటలు వ్యాపించి దగ్ధం కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జగ్గైపేట మండలం చిలకల్లు జాతీయ రహదారిపై కారు ప్రమాదం చోటు చేసుకోగా కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పెట్రోలింగ్ పోలీసులు చేరుకొని ప్రయాణికులను రక్షించి క్షతగాత్రులను 188 సహాయంతో జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకువచ్చి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నేడు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. విజయవాడలో బెనిఫిట్ షో చూసిన సినీ ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. సినిమా సంక్రాంతి పండుగకు హిట్ కొట్టిందంటూ హీరో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. హీరో చిత్రపటాలతో సినిమా థియేటర్ల వద్ద జిందాబాద్ మహేష్ బాబు అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. అదేవిధంగా కైకలూరులోని శ్రీ వెంకటరమణ థియేటర్ నందు శుక్రవారం ఉదయం హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా విడుదల సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో కలిసి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ డాన్స్ వేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, తెలుగు యువత అధ్యక్షులు పూలరాజీ, మహేష్ బాబు ఫ్యాన్స్ వహీద్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ లో మతస్థిమితం లేని వ్యక్తి హల్చల్ సృష్టించాడు. రూఫ్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటారని బెదిరింపులకు దిగాడు. అటు ప్రయాణికులతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ముచ్చమటలు పట్టించాడు. ఆ వ్యక్తి 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు పైకి దూకాడు. దీంతో అతడి వెంట పరుగులు పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని తమకూరు జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్సీ పాఠశాల హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిన బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో పేరెంట్స్ స్కానింగ్ తీయించారు. అందులో బాలిక గర్భంతో ఉన్నట్లు తెలియడంతో వైద్యులు షాక్ అయ్యారు. 8 ఏళ్ల గర్భంతో ఉన్న బాలికకు పరీక్షల అనంతరం డాక్టర్లు డెలివరీ చేశారు. ఈ ఘటన జనవరి 9న జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అంచా వెంకట సుబ్బయ్యకు చెందిన పెంకుటిల్లు ఒక గడ్డివాము పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన గృహ యజమానులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.